Praise the Lord, everybody. అందరికీ వందనాలండి. Praise the Lord. It's such a good evening today. ఈ దినము గొప్ప సాయంకాలమైన అద్భుతమైన దినమైంటున్నది. It is a privilege and an honor for me to be here. మరి మీ మధ్యలో ఉండడం గొప్ప ఆధిక్యతగా ఉంటూ ఉన్నది. And talk a little bit about the heart of a generous person. మరి ఒక సంతోషముగా దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి జీవితం గురించి మాట్లాడాలి, హృదయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. I don't have too much time, so I'll jump right in. కాబట్టి నాకు సమయం లేదందున వాక్యంలోనికి నేరుగా వెళ్తూ ఉన్నాను. You know, prosperity in the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలో అభివృద్ధి వర్ధిల్లుట, includes finances. అందులో ఆర్థిక విషయం కూడా ఉంటూ ఉన్నది. But it's not limited only to finance. కానీ కేవలం ఆర్థిక విషయములకు మాత్రమే అది పరిమితి కాలేదండి. God's provision, దేవుని యొక్క సమకూర్పు, goes much beyond just our financial need. మన ఆర్థిక అవసరతలకు మించిగా దేవుని యొక్క సమకూర్పు ఉన్నది. But as believers, I think it is more important, కానీ విశ్వాసులుగా ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది, to understand the heart of God, దేవుని యొక్క హృదయమును అర్థం చేసుకోవడము, rather than just understanding what is in the hand of God. మరి దేవుని చేతిలో ఏమి ఉన్నదో అది అర్థం చేసుకోవడం కంటే కూడా దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమై ఉన్నది. In the hand of God, God has provisions. దేవుని యొక్క హస్తంలో దేవుడు సమకూర్పును కలిగి ఉన్నాడు. But in the heart of God, God has love. కానీ దేవుని తన యొక్క హృదయంలో ప్రేమను కలిగి ఉన్నాడు. God is motivated by love. దేవుడు ప్రేమ ద్వారా ఆయన పురికొల్పబడుతూ ఉన్నాడు. One of the most famous scriptures in all of the world. మరి ఈ యొక్క ప్రపంచంలో మరి ఆ వాక్యంలో గొప్ప వాక్యం ఏంటంటే, the Bible says God so loved the world that he gave. దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు కనుకనే ఆయన తన కుమారునిచ్చి ఉన్నాడు. If he did not first love, మొదటిగా ఆయన మనల్ని ప్రేమించకపోతే he would have never given. ఆయన మనకి ఇచ్చి ఉండేవాడు కాదండి. And I think the key to prosperity, కాబట్టి ఆ యొక్క వర్ధిల్లుటకు కీలకమైన విషయం ఏమిటంటే, is not what is in your hand, మీ చేతిలో ఉన్నది ప్రాముఖ్యము కాదండి, but what is in your heart, మీ యొక్క హృదయంలో ఉన్నది ప్రాముఖ్యమై ఉన్నది. The key to generosity, ఆ యొక్క దాతృత్వమునకు కీలకమైనది, is not what is in your hand, మీ చేతిలో ఉన్నది ప్రాముఖ్యం కాదండి, but what is in your heart, మీ హృదయంలో ఉన్నదే ప్రాముఖ్యమై ఉన్నది. The widow, ఆ యొక్క విధవరాలు, who gave 2 pennies, ఆమె 2 కాసులు వేసి ఉన్నది, did not matter how much she had in her hand, ఆమె చేతిలో ఎంత ఉన్నదో అది ప్రాముఖ్యం కాదండి. It mattered what was in her heart, ఆమె హృదయంలో ఏదైతే కలిగి ఉన్నదో అది అధికముగా ప్రాముఖ్యమై ఉన్నది. It mattered so much, అది ఎంతగా ప్రాముఖ్యమైనదంటే, that Jesus made her offering public. యేసుక్రీస్తు ఆమె ఇచ్చిన కానుకను బహిరంగంగా ఆయన చెప్పి ఉన్నాడు. Jesus said she gave more than anyone else did. ఇక్కడ ఇచ్చిన అందరికంటే కూడా ఆమె ఎక్కువగా ఇచ్చి ఉన్నదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. It is not because what is in her heart, what is in her hand, ఆమె చేతిలో ఉన్న దానిని బట్టి కాదండి, but it is what is in our heart. ఆమె హృదయంలో ఉన్న దానిని బట్టి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. Today I am going to give you 3 reasons. ఈ దినం నేను ఒక 3 కారణాలను చెప్తూ ఉన్నాను. Why God has called us to be a generous people. దేవుడు దాతృత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడని. No matter who you are, నువ్వు ఎవరైనప్పటికీ, no matter how much provision you have experienced, నువ్వు ఎంత సమకూర్పును అనుభవించినప్పటికీ, you might be a millionaire, నువ్వు లక్షాధికారిగా ఉండవచ్చు, you might be a beggar, లేక నువ్వు భిక్షగాడిగా ఉండవచ్చు. You must understand one thing. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. You must be a generous person. మీరు దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. Because God was first generous to you. ఎందుకనగా మొదటిగా ఆయన నీ పట్ల దాతృత్వమును కలిగి ఉన్నాడు. The Bible says, బైబిల్ చెప్తూ ఉన్నది, for God loved me first. మొదటిగా ఆయనే నన్ను ప్రేమించి ఉన్నాడు. And that is the only reason why I can love him back. తిరిగి నేను దేవుని ప్రేమించుటకు అదే ఒకటే కారణమై ఉంటున్నది. In my humanity, నా యొక్క మానవత్వంలో, I am not capable of loving God. నేను దేవుని ప్రేమించుటకు సమర్థుడను కాదండి. I need the very love of God. నాకు దేవుని ప్రేమ అవసరమై ఉన్నది. Even love him back. నేను తిరిగి ఆయనను ప్రేమించుటకు కూడా. My friends, it is the same in every area of your life. నా స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇదే విధానమై ఉంటున్నది. You cannot give to God what you first don't receive.
మొదటిగా నీవు పొందలేనిది తిరిగి నువ్వు దేవునికి ఇవ్వలేవు. You must receive the heart of a generous person. మొదటిగా ఆ దాతృత్వం కలిగిన ఆ దేవుని యొక్క హృదయాన్ని మీరు పొందుకోవాలి. And the number one reason why మరి మొదటి కారణం ఎందుకంటే is because God is a generous God. ఎందుకనగా మన దేవుడు ధారాళముగా దాతృత్వంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. And I'll give you some examples. కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. God created the beautiful Garden of Eden దేవుడు చాలా అందమైన ఏదెను వనమును సృష్టించాడు. and he gave it to Adam and Eve. ఆయన దానిని ఆదామవ్వలకు ఇచ్చి ఉన్నాడు. He created the earth and the fullness thereof. ఆయన భూమిని భూమి యొక్క సంపూర్ణతను ఆయన సృష్టించి, The book of Psalms says God owns the cattle on 1,000 hills. చూడండి ఆ కొండల మీద ఉన్న ఆ యొక్క పశువులన్నీ కూడా దేవునికి చెందినవి. And yet he says that same earth he has given unto the Son of Man. ఆయనను ఆ యొక్క భూమిని ఆయన మనిషి కుమారునికి ఇచ్చి ఉన్నాడు. God who spared not his own son, దేవుడు తన సొంత కుమారుని వెనుతీయక he gave of his own son. ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. Everything. ఆయన సమస్తమును మనకి ఇచ్చి ఉన్నాడు. Emptied out heaven. ఆయన పరలోకమును మన కొరకు కుమ్మరించి ఖాళీ చేసి ఉన్నాడు. That, my friends, is generosity. చూడండి ధారాళముగా దాతృత్వం అనగా అదే ఉన్నది సహోదరుడా. God was generous to us, దేవుడు మన పట్ల దాతృత్వం కలిగి ఉన్నాడు. and that is the only reason why we can be generous in our life. అందుకనే మన జీవితంలో దాతృత్వపు మనసుతో ధారాళముగా ఇచ్చుటకు అది కారణమై ఉంటుంది. God is the ultimate giver. దేవుడే మరి అనంతీయగా ఇచ్చువాడై ఉంటున్నాడు. Everything you have in life is a gift of God. మీరు మీ జీవితంలో కలిగి ఉన్నదంతా కూడా దేవుడు మీకు ఇచ్చిన బహుమానమై ఉన్నది. The second reason why you should inculcate a spirit of generosity. మరి రెండవదిగా మీరు దాతృత్వపు ఆత్మను మనస్సును కలిగి పురికొల్పుకుంటూ ఉండాలి. The number one reason is because God was first the ultimate giver. మొదటిగా మనకు అంతిమంగా అనంతముగా ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. The second reason why రెండో కారణం ఏంటంటే generosity flows from a heart that is changed. చూడండి మారు మనసు పొందిన మార్పు చెందిన హృదయంలో నుండి ఆ యొక్క దాతృత్వము పొంగి పొర్లుతూ ఉన్నది. You know, human beings are not very generous by nature. చూడండి మానవుడు స్వాభావికంగా దాతృత్వం కలిగిన వాడు కాదండి. We are selfish. మనము స్వార్థ ప్రియులమై We ఉన్నాము. like to keep things for ourselves. మనము సమస్తమును మన కొరకే ఉంచుకోవాలని ప్రయత్నిస్తాం. We like to preserve for ourselves. మన కొరకు సమస్తమును దాచుకొనుటకు మనం ప్రయత్నిస్తుంటాం. You can see this in the heart of a little child. చూడండి చిన్న పిల్లల యొక్క హృదయాల్లో కూడా ఇలాంటి స్వభావాన్ని చూడవచ్చు. You can see my children. I don't know about your children. మీ పిల్లల సంగతి నాకు తెలియదు, కానీ నా పిల్లల సంగతి, My children don't like to share much. మా వారు ఎక్కువగా ఇచ్చుటకు పంచుకునేటకు ఇష్టపడరు. They want to keep things to themselves. చూడండి వారికి ఇచ్చినవి వారి కొరకే దాచుకోవాలని వారు చూస్తుంటారు. Before the sight of God, దేవుని యొక్క దృష్టిలో we look the same. మనమును అట్టివారి వలె కనబడుతూ ఉంటున్నాం. We look like those little boys and little girls who are fighting for their toys, చూడండి ఆట బొమ్మల కోసం గొడవ పడుతున్న చిన్న పిల్లల్ని పోలి ఉంటున్నాం. not knowing what their parents are capable of. చూడండి వారి తల్లిదండ్రుల యొక్క సామర్థ్యతను వారు ఎరుగకే వారిని కొట్లాడుతుంటారు. And in the same way, we are not knowing the capability of God. ఆ రీతిగానే మన దేవుని యొక్క సామర్థ్యతను మనం ఎరుగని వారమంగా ఉంటున్నాం. The Bible says God loves a cheerful giver. మరి బైబిల్ సెలవిస్తూ ఉన్నది సంతోషముగా ఇచ్చువారిని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడని. For a human mind మానవుని యొక్క మనసుకు to understand generosity ఆ యొక్క దాతృత్వమును అర్థం చేసుకోవడానికి will go against the way your mind thinks. చూడండి మీ యొక్క మనసు ఆలోచించుటకు భిన్నముగా అది ఉంటూ ఉన్నది. So if you want to prosper today, ఈ దినము మీరు వర్ధిల్లాలి అంటే, if you want to experience the best that God has for you, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న శ్రేష్టమైన దానిని మీరు అనుభవించాలి అంటే, you must have a changed heart. మీరు మార్చబడిన హృదయాన్ని కలిగి ఉండాలి. You must have the heart of a generous person. ఒక దాతృత్వపు కలిగిన వ్యక్తి యొక్క మనస్సును మీరు కలిగి ఉండాలి. You must put on the generosity that God has first given you. దేవుడు మీకు మొదటిగా ఇచ్చినటువంటి ఆ దాతృత్వమును మీరు ధరించుకొని ఉండాలి. And you have to practice generosity, మరి ఆ యొక్క దాతృత్వమును ధారాళముగా ఇచ్చుటను అలవాటు చేసుకోవాలి. not only in the big things, ఏదో పెద్ద పెద్ద విషయాల్లో మాత్రమే కాదండి, not only in money, లేక డబ్బు విషయంలోనే కాదండి, but in every area of your life. మీ జీవితంలో ప్రతి కోణంలో కూడా మీరు ఆ రీతిగా చేయాలి. You must be generous to your neighbor. మీ యొక్క పొరుగు వారి పట్ల మీరు దాతృత్వం కలిగి ఉండాలి. You must be generous to the person who has less than you.
మీకంటే తక్కువగా కలిగి ఉన్న వారి పట్ల మీరు దాతృత్వంగా ఇవ్వాలి. You must be generous to the person who has not heard about the gospel. సువార్తను విననటువంటి ఆ వ్యక్తుల పట్ల మీరు దాతృత్వం కలిగి ఉండాలి. It's not just about how much you give, మీరు ఎంతగా ఇస్తున్నారనేది కాదండి, but it is the heart with which you give. కానీ ఎలాంటి హృదయంతో ఇస్తూ ఉన్నారనేది ప్రాముఖ్యమైనది. It's like this. My son is a 2-year-old. చూడండి, నా కుమారుడు 2 సంవత్సరాల వయసు కలిగిన వాడు. Every once in a while when he gets a treat, మరి ఎప్పుడైనా వారికి విందు చేరుగుతూ ఉన్నప్పుడు, when my parents are visiting, మా తల్లిదండ్రులు మా గృహంలో దర్శించినప్పుడు he'll come first get his candy. మొదటిగా వచ్చి వారు తమ చాక్లెట్లను తీసుకున్నప్పుడు He might get something in his hand, వారు ఆ యొక్క కొన్ని చాక్లెట్లు అబ్బాయి చేతిలో పట్టుకొని, and the first thing he does, మొదటిగా అతడు చేస్తూ ఉన్నది, he wants to go and share it with somebody. మరి ఆయన తీసుకెళ్లి ఎవరితో ఒకరిని ఇవ్వాలని చూస్తూ ఉంటారు. As a father, ఒక తండ్రిగా it blesses me. ఓ అది నేను చూసినప్పుడు ఎంతో ఆనందం నాకు Because కలుగుతున్నది. everything that boy has, I gave him. ఎందుకనగా ఆ బిడ్డ కలిగి ఉన్నదంతా కూడా నేను ఇచ్చినవే. Everything that boy has, his mother has given him. చూడండి, ఆ అబ్బాయి కలిగి ఉన్నదంతా కూడా తన తల్లి ఆ అబ్బాయికి ఇచ్చినవే. He has not worked a single day in his life. ఆ వాటిని పొందుకునేటకు ఏ ఒక్క దినం కూడా పని చేయలేదు. He has not earned a single penny in his life. తన జీవితంలో ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించలేదండి. But when he runs and gives his tata a chocolate, కానీ ఆయన ఆ చాక్లెట్లు తీసుకొని తాతగారికి ఒక చాక్లెట్ ఇచ్చినప్పుడు, or when he runs and gives a chocolate to his great grandmother, మరి లేక వారి యొక్క ముత్తమ్మకు ఆ యొక్క చాక్లెట్లు ఇచ్చినప్పుడు, when he does that, ఆయన అది చేసినప్పుడు it blesses me. ఓ నాకు గొప్ప ఆనందం కలుగుతూ ఉన్నది. Because when I see ఉన్నది. it, నేను అది చూచినప్పుడు I see that he is giving his whole world. ఓ చూడండి, తన సొంత ప్రపంచాన్ని ఇచ్చివేసినట్లుగా అనిపిస్తూ ఉన్నది. It's not what is in your hand. ఓ మీ చేతిలో ఉన్నది కాదండి. My father is capable of buying that chocolate. చూడండి, నా నాన్నగారు ఆ యొక్క చాక్లెట్లు కొనుటకు ఆయన సమర్థవంతుడై ఉన్నాడు. My grandmother is capable of buying the chocolate. చూడండి, మా అమ్మమ్మ గారు ఆ చాక్లెట్లు కొనుటకు వారు సమర్థులై ఉన్నారు. Maybe even buy a big bag of chocolate. అవసరమైతే ఒక సంచి చాక్లెట్లు కూడా వారు కొనగలరు. But when he even shares a little bite, కానీ వారు కొంచెం తిని కొంచెము వారు పంచుకున్నప్పుడు their కూడా heart is full. ఓ వారి హృదయం సంపూర్ణమై ఉన్నది. My friends, that is the same heart that we get from God. చూడండి, అదే హృదయము, అలాంటి హృదయమే దేవుని యొద్ద నుండి మనం When పొందుకుంటున్నాం. God sees that you are a generous person, మీరు ధారాళముగా ఇచ్చువారని ప్రభు మిమ్మల్ని చూసినప్పుడు, God sees that you are willing to let go of what is in your hand మీ చేతిలో ఉన్నది ప్రభు మహిమార్థమై మీరు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, because of what is in your heart ఎందుకనగా మీ హృదయంలో ఉన్న దానిని బట్టి is greater than what is in your hand. మీ చేతిలో ఉన్న దానికంటే మీ హృదయంతో ఇచ్చేది గొప్పదై ఉన్నది. Your hand will never be able to hold what is in your heart. మీ హృదయంలో ఉన్న దానిని మీ చెయ్యి పట్టచాలదండి. Your heart will always have more to give. మీ హృదయంలో ఎల్లప్పుడూ అధికముగా ఇచ్చుటకు ఎక్కువగా ఉంటూ ఉన్నది. But if you want to see more in your hand, మీ చేతిలో ఎక్కువగా చూడాలనుకుంటే, today I want you to make a decision to have more in your heart. చూడండి, ఈ దినం మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. హృదయంలో ఎక్కువగా ఇచ్చుటకు మీరు నిర్ణయించుకోండి. I am not restricting this message to just give somebody a hug or give somebody and be nice to one another. లేక ప్రభా ఒకరు మంచి హృదయాన్ని కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు మంచిగా ఉండాలని దానికే పరిమితితో నేను మాట్లాడట్లేదు. I am even talking about your finances. మీ యొక్క ఆర్థిక విషయాన్ని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. Even talking about the money that's in your pocket. మీ యొక్క జోబిలో ఉన్న డబ్బును గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. Because a generous person మరి సమృద్ధిగా ఇచ్చేవాడు will never lack for anything. ఓ అతడు దేని విషయంలో కూడా కొదువగా అతనికి ఉండదు. Because when you give by faith, ఎందుకనగా మీరు విశ్వాసముతో ఇస్తూ ఉన్నప్పుడు God responds to that faith. మరి దేవుడు అట్టి విశ్వాసమునకు తిరిగి స్పందిస్తూ ఉన్నాడు. God does not respond to what is in your hand. మీ చేతిలో ఉన్న దానికి దేవుడు స్పందించడండి. He responds to what is in your heart. మీ హృదయంలో ఏదైతే ఉన్నదో దానికి దేవుడు స్పందిస్తూ ఉన్నాడు. I want you to examine what is in your heart. కాబట్టి ఈ దినము మీ హృదయంలో ఏమున్నదో మీరు పరిశీలన I చేసుకోవాలి. want you to examine why you are giving. మీరు ఎందుకు ఇస్తూ ఉన్నారో అది పరిశీలన చేసుకోవాలి. And I pray today, ఈ దినము నేను ప్రార్థిస్తూ ఉన్నాను, each and every one of you మీలో ప్రతి ఒక్కరు కూడా will walk in your new identity as a believer. ఒక విశ్వాసిగా మీ యొక్క నూతనమైన గుర్తింపులో మీరు నడుచుదురుగాక. God has made each and every one of you generous. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని కూడా దాతృత్వపు హృదయంతో ధారాళముగా ఇచ్చువారికి One of my చేశాడు. favorite scriptures, నాకు ఎంతో ఇష్టమైన ఒక లేఖన భాగము the Bible says, లేఖనం చెప్తూ ఉన్నది, for I have made all grace
నేను సమస్త కృపనిచ్చి ఉన్నాను. Somebody say all grace. మరి కృప సంపూర్ణముగా అని చెప్పండి. When the Bible says all grace, it means all grace. మరి కృప అంతయు అని లేఖనము చెప్తూ ఉన్నదంటే He's not holding back anything. ఆయన కృప అంతయు ఇచ్చి ఉన్నాడు, ఏది కూడా ఆయన వెలితీయట్లేదు. There is no grace that you don't have access to. చూడండి, మీరు ప్రవేశింపలేనటువంటి కృప అంటూ ఏమీ లేదండి. And for I have made all grace abound towards you. చూడండి, నా కృప అంతయు మీకు అనుగ్రహించి ఉన్నానంటున్నాడు. He did not give all grace in a teaspoon. చూడండి, ఒక టీ స్పూన్ లో ఆయన కృప అంతయు ఉంచి ఇవ్వలేదు. He did not give all grace in a tablespoon. లేక ఒక టేబుల్ స్పూన్ లో ఒక గరిటెలో పెట్టి ఆయన ఇవ్వలేదండి. All grace has been poured out on you. ఓ, ఆయన కృప అంతయు కూడా నీ మీద కుమ్మరింపబడి ఉన్నది. And God has made it abound towards you. చూడండి, మీరు వాటికి భక్తులై ఉండునట్లుగా దేవుడు ఆ కృపను మీకు అనుగ్రహించి ఉన్నాడు. That you, మీరు having all sufficiency మీరు సర్వ సమృద్ధిని కలిగి ఉండాలని, in all things. సమస్తములో మీరు సర్వ సమృద్ధి కలిగి వారి I want you to repeat 3 things after me. నా వెనకాల 3 విషయాలు తిరిగి And పలకండి. I want you to shout this with everything you have. కాబట్టి మీరు కలిగి ఉన్న దాంట్లో కూడా గట్టిగా కేక వేసి నాతో పలకండి. All grace, కృప అంతయు, all sufficiency, సర్వ సమృద్ధి, in all things. సమస్తమునందు. That is the heart of God. అదే దేవుని యొక్క హృదయమై ఉన్నది. That is the generous heart of God. అదే దేవుని యొక్క సమృద్ధి ధారాళమైన హృదయమై ఉంటున్నది. Make a decision today. ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని That you తీసుకుని will not walk out మీరు ఖాళీగా ఈ స్థలం నుంచి వెళ్ళకూడదని. a selfish person. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా You will not వెళ్ళకూడదని. walk out మీరు ఇక్కడ నుంచి అలా వెళ్ళకూడదని. a person who has no provisions. సమకూర్పు లేని వ్యక్తిగా మీరు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళకూడదు. I declare that every person under the sound of my voice నా స్వరం వింటున్న ప్రతి వ్యక్తి పట్ల నేను ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాను. walk in all grace మనము సర్వ కృపయందు and have వెళ్తున్నాము. all sufficiency మనము సర్వ సమృద్ధిలో మనము in జీవితముగా all things. సమస్తములో అట్టి విషయమును కలిగి I ఉందుము. decree, నేను ప్రకటిస్తున్నాను. I declare that over you నేను మీ జీవితంలో అది in the ఆదేశించి mighty name ప్రకటిస్తున్నాను. of Jesus. యేసు శక్తిగల నామములో. And if you believe that, say and shout amen. దాన్ని నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ అని పలకండి. ఆమేన్. Amen. 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 As you give today, ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధికి ఇస్తుండగా, as you prepare your heart, మీ హృదయాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉండగా, prepare your heart as a generous man and a generous woman. ఓ ధారాళముగా ఇచ్చు స్త్రీ పురుషుల వలె మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకునండి. God has made you a generous woman. దేవుడు మిమ్మల్ని దాతృత్వపు స్త్రీ పురుషులుగా ఆయన మిమ్మల్ని చేసి ఉన్నాడు. God has made you a generous man. దేవుడు మిమ్మల్ని ధారాళముగా ఇచ్చేవాడుగా ఆయన రూపుదిద్ది ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.